గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఇదే బైక్ మనం అయితే తీసుకుంది నైటు. అంత మంచిగా ఉంది, ఎందుకైనా మంచిది. ఒకసారి మనం తీసుకున్నాం కాబట్టి సర్వీసింగ్ చేయించుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు అయితే సర్వీసింగ్ అయితే తీసుకెళ్తున్నా దాన్ని. ఇది క్లియర్గా అయితే చూపిస్తున్నా చూడండి బైక్. స్టార్ట్ చేయక ఒక 4-5 days అయితే అవుతుందని చెప్పిండు. సో నిన్న స్టార్ట్ చేసినప్పుడు అయితే మంచిగానే నడిచింది. కాకపోతే ఈరోజు అయితే స్టార్ట్ చేసిన సర్వీసింగ్ అయ్యి కూడా ఒక 3-4 months అవుతుందంట. ఇప్పుడైతే మనం అయితే సర్వీసింగ్ చేద్దాం పోయి. సర్వీసింగ్ సెంటర్ దగ్గరికి అయితే తీసుకొచ్చినా దీనికి ప్రాబ్లం అయితే ఏం లేదు, జస్ట్ రన్నింగ్లో ఆగినట్లు అవుతుంది. అది మరి క్లచ్ మూమెంట్ వల్ల ఉండొచ్చు. సో దానికి తనకైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసిన. ఈవినింగ్ అయితే రమ్మంటుండే, ఈవినింగ్ వచ్చి కలెక్ట్ చేసుకున్నాం బైక్. కృతికని తీసుకురావడానికి అయితే వెళ్తుంది. స్కూల్ టైం అయితే అయిపోయింది, 3:30కి అయిపోతుంది వాళ్ళకు. స్కూల్ అయితే పక్కనే ఉంటుంది స్కూల్, మా ఇంటి పక్కనే. తీసుకొని వద్దాం. డైనతో ఆడుకొని కాసేపు అయితే రెస్ట్ తీసుకొని ఉంటుంది. మస్తు నిద్ర అయితే వచ్చింది, వెదర్ చల్లగా ఉంది, మంచి ఫుల్ డీప్ స్లీప్లకు అయితే పోయినా. కొద్దిసేపు అయితే టైం దొరికింది కృతికాన్ని తీసుకొచ్చిన తర్వాత బుక్ చదవడానికి అయితే. ఈ బుక్ మాత్రం చెగువీరా గురించి అయితే ఉంది. స్టార్టింగ్లోనే ఉన్న బుక్, స్టార్ట్ ఆఫ్ ద బుక్ ఆల్మోస్ట్ ఒక 10 pages అయితే చదువుంటుంది. ఇది మొత్తం చెగువీరా గురించే ఉంది ఇప్పటిదాకా. మేమిద్దరం ఇట్లా ఇక్కడ ఉన్నామా లేదో, వచ్చింది డైనక్ వచ్చింది. ఏదో ఓట్ అయితే వేసింది కృతిక. స్టూడెంట్ లీడరో ఏదో సంథింగ్ 10th class వాళ్ళని ఒకరిని ఎన్నుకుంటారు, 4 పోరగాళ్ళని నిలబడతారంట. వాళ్ళలో ఎవరో ఒకరిని ఓట్ వేసి వీళ్ళు ఎన్నుకోవాలంట. ఒక 3 papers ఇస్తారు. ఓకే, సో ఒక్కొక్క క్యారెక్టర్ కాదు, హెడ్ బాయ్ ఉంటుంది, హెడ్ గర్ల్ ఉంటుంది, స్పోర్ట్స్ క్యాప్టెన్ ఉంటుంది. ఓకే, దాంట్లో ఒక 4 ఉంటాయి, 4 symbols ఉంటాయి, నేమ్స్ కూడా ఉంటాయి వాళ్ళవి. సో దానికి నేను వేసిన హెడ్. చెప్పాలా? దేనికి వేసినా చెప్పకూడదు, విచ్ ఇస్ టాప్ సీక్రెట్. ఓకేనా? నాకైతే పెన్సిల్స్, యాక్సెసరీస్ అయితే మస్తు ఉంటాయి. ఏదో ఒక రోజు దాని మీద అయితే మనం 100% అయితే వీడియో చేస్తా, మీకు కూడా చూపిస్తా. ఎన్ని పెన్సిల్స్ అంటే ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి ఉన్న ఈ పెన్సిల్స్ అన్ని ఇప్పటివరకు కలెక్ట్ చేస్తే ఒక పెద్ద భగవాన్ అని వెళ్తే. మా పాత బండి అవుతుండే ప్లెజర్, అది 2019లో తీసుకున్నాం. దాని ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయింది. ఇప్పుడు ఊరికే మెసేజ్ అయితే వస్తుండే హోండా షోరూమ్ నుంచి. అసలు దాని ఇన్సూరెన్స్ ఏందో తెలుసుకుందామని. యాక్చువల్గా నాకు ఇన్సూరెన్స్ నుంచి షోరూమ్ నుంచి మెసేజ్ వచ్చిన తర్వాత అయితే నేను ఆన్లైన్లో పేమెంట్ చేసిన. బట్ అది KYC అప్డేట్ అడుగుతుంది, ఇక్కడ అప్డేట్ చేయాలని చెప్పేసి షోరూమ్కి అయితే వచ్చింటుంది. అప్డేట్ చేయించుకొని వెళ్ళిపోదాం. దాని మీద సర్వీసింగ్, వాషింగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. ప్లగ్ అయితే చేంజ్ చేసిండే, ప్లగ్ పోయిందంట. నెక్స్ట్ క్లచ్ కొంచెం ప్లేస్ ఏదో ఉంటే దాన్ని అయితే మంచిగా చేసిన అని చెప్పిండు. మొత్తానికైతే ఏం ప్రాబ్లం లేకుండా అయితే నడుస్తుంది. ప్రైస్ ఎంత అయిందో తెలియదు, ఇంకా ప్రైస్ అయితే కట్టాలి. మనకు అడిగిరు నిన్న ఈ బైక్ ఎంత పడ్డదని చెప్పేసి. ఇదైతే 25,000కి అయితే తీసుకున్నాం, 2013 మోడల్ షైన్. సో అది వీడియో అయితే. మ్యాక్బుక్లో అయితే ఎడిటింగ్ చేస్తున్నా, మస్తు ఫీల్ వస్తుంది మ్యాక్బుక్లో ఎడిటింగ్ చేస్తుంటే. అసలు మనం ఇట్లా ఏదన్నా అప్లై చేయడమే ఆలస్యం, అది వితిన్ సెకండ్స్లలో అయితే అప్లై అయిపోతుంది. ఇంతకుముందు నేను యూజ్ చేసిన సాఫ్ట్వేర్ కన్నా ఇదైతే చాలా ఫాస్ట్ ఉంది. మ్యాక్బుక్లో iMovies అయితే యూజ్ చేస్తున్నాను నేను. ఇంకా చాలామంది సజెస్ట్ అయితే చేసిరు నన్ను, ఏంటి ఫైనల్ కట్ ప్రో కానీ లేదా డావిన్సీ రిజాల్వ్ కానీ తీసుకోమని చెప్పారు. అవైతే డావిన్సీ రిజాల్వ్ అయితే ఒక కొన్ని వీడియోస్ వరకు అయితే ఫ్రీ ఉంది, ఆ తర్వాత అయితే డబ్బులు కట్టాలి. అండ్ ఫైనల్ కట్ ప్రో వచ్చేసి అయితే ఒక 20,000-25,000 మధ్యలో అయితే ఉన్నది. అదైతే ఇప్పుడు అవసరం లేదు, ఎందుకంటే iMoviesలో అయితే మంచిగా ఉంది ఎడిటింగ్ చేయడం. ఉంటా మరి, మిమ్మల్ని నెక్స్ట్ వీడియోలో అయితే కలుస్తా. ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి, ఎట్లుందో కింద కమెంట్ చేసేటైతే చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బాయ్.